హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనేది ఆల్రెడీ మన సిస్టర్ ఒకరు అడిగారు అన్నమాట. సో ఎప్పటి నుంచి చేయొచ్చాక ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలనేసి సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఫస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా లేదా. సో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటేనే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. సో మీరు డాక్టర్స్ని అడగాలి. సో నేను నార్మల్ డెలివరీకి ట్రై చేయాలనుకుంటున్నాను డాక్టర్ అని అంటే సో వాళ్ళ సజెషన్ మేరకు చేయాలి. అంటే ఇలాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అసలు నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు అనేది కూడా నేను వీడియో షేర్ చేశాను. దాని యొక్క లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ వీడియోలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చేయాల్సింది వాకింగ్. సో మనము మొదటి త్రైమాసికంలో కూడా చేసుకోవచ్చు ఈ వాకింగ్ అనేది నార్మల్గా కొంచెం మెల్లమెల్లగా. కాకపోతే ఇక్కడ మనకు అంత ఓపిక ఉండదు, అంటే అందరికీ ఒకలా ఉండదు. కొంతమంది బాగా సిక్నెస్లు అనుభవిస్తూ ఉంటారు, కళ్ళు తిరగడం, వామిటింగ్ సెన్సేషన్స్ ఇలా చాలా ఉంటాయి, నీరసము, ఫుడ్ డైజెషన్ సరిగ్గా ఉండకపోవడము, ఇట్లా చాలా ఉంటాయి. సో నార్మల్గా ఉన్న వాళ్ళైనా ఎప్పుడైనా కూడా కొంచెం తిన్న తర్వాత లైట్గా వాకింగ్ చేస్తే ఏం పర్వాలేదు ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా. ఇక సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చినప్పటి నుంచి మీరు నార్మల్గా అన్ని రకాల ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో వాకింగ్ అయితే ఫస్ట్ చేయండి, అలాగే మీ ఇంట్లో పనులు కూడా చేసుకోండి. సో ఈ వాకింగ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సో వాకింగ్ చేయడం ఇది ప్రతిరోజు కూడా 20 నుంచి 30 నిమిషాలు చేస్తూ ఉండాలి ఈ సెకండ్ ట్రైమిస్టర్లో. అదే డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే ఈ వాకింగ్ లెవెల్స్ అనేవి మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ చేసినా కూడా ఏం పర్వాలేదు. ఇది మనకి ఏంటంటే రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది అండ్ మన వెయిట్ అనేది నార్మల్గా ఉంచుతుంది. సో మన ఈ యొక్క మజిల్స్ అనేవి ఏవైతే పెల్విక్ మజిల్స్ ఉంటాయో సో అవి స్ట్రాంగ్ అయ్యి మనకు డెలివరీ అనేది ఈజీగా అవ్వడానికి సో మనకి తోడ్పడుతుంది వాకింగ్ అనేది. సో ఖచ్చితంగా వాకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పిల్లి హౌస్ టెస్ట్ అంటే మీన్స్ ఏంటంటే నేను ఇమేజ్లో చూపించినట్టు సో ఇలా చేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల కూడా మీకు ఏమవుతుందంటే పొత్తి కడుపు కండరాలను బలపరుస్తుంది. సో వెన్ను నొప్పి కనుక ఉంటే తగ్గించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ప్రతిరోజు కూడా 10 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎక్కువగా చేయకూడదు. ఇక కెగెల్ వ్యాయామాలు సో నేను ఈ ఇమేజ్లో చూపించినట్టుగా చేయాలన్నమాట. సో దీని యొక్క ప్రయోజనం ఏంటంటే సో పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడము మరియు డెలివరీ మరియు రికవరీ సమయంలో చాలా సహాయపడుతుంది. సో ఇది ప్రతిరోజు కూడా 2 నుంచి 3 సార్లు చేయొచ్చు. ఇక నెక్స్ట్ సీతాకోక చిలుక భంగిమ. సో ఇది ఏంటంటే మనం కింద కూర్చుండి సో మన అరికాళ్ళను ఇట్లా పెట్టుకొని సో ఇలా చేస్తూ ఉండాలన్నమాట. సో బటర్ఫ్లై లాగా చేస్తూ ఉండాలి కాళ్ళను. సో అట్లా చేయడం వల్ల కూడా ఇది మనకి పెల్విక్ అనేది స్ట్రాంగ్ అయ్యి సో పెల్విక్ కండరాలు కొంచెం మనకి నార్మల్ డెలివరీకి దారి చూపించడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి సో ఇట్లా చేయండి. అలాగే పిల్లల భంగిమ అన్నమాట. సో ఇలా చేయాలి నేను ఇమేజ్లో చూపించినట్టు. అలాగే స్క్వాట్స్ అంటే పెల్విస్ను తెరుస్తుంది, తొడలను బలపరుస్తుంది. ఇది ప్రతిరోజు కూడా 8 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను ఇమేజ్లో చూపించినట్టు. అలాగే నెక్స్ట్ సైడ్ లెగ్ లిప్లు అంటే హిప్ మరియు తొడ కండరాలను ఇది బలపరుస్తుంది. నేను ఇమేజ్లో చూపించినట్టుగా చేయండి. ఇది 10 నుంచి 12 సార్లు రిపీట్ చేయాలి. టైలర్ సెట్టింగ్ సో దీన్నే సీతాకోక చిలుక సాగడం అని చెప్పడం జరుగుతుంది. అంటే సో ఇట్లా ఉండాలి కొంచెం సేపు వరకు. సో ఇది ఏంటంటే పెల్విక్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది అన్నమాట. అలాగే పెల్విక్ రాకింగ్ అంటే పొత్తి కడుపు కండరాల స్థాయిని ఇది మెరుగుపరుస్తుంది. సో వెన్ను నొప్పి తగ్గిస్తుంది. సో నేను ఇమేజ్లో చూపించినట్టుగా చేయండి. అలాగే రోలింగ్ చేయడం అన్నమాట. సో బంతి పైన కూర్చుండి రోలింగ్ చేయడము. సో ఇది ఏంటంటే కూర్చుండి మెల్లమెల్లగా రోలింగ్ చేస్తూ ఉండాలి. ఇట్లా రోలింగ్ చేయడం వల్ల సో మీ లోయర్ బ్యాక్ మరియు హిప్ కండరాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇలా అర్థం కాలేదక్క మీరు చేసి చూపించండి అంటే సో నేను మరొక వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను ఎలా చేయాలి అనేది. సో ఆల్రెడీ సారీలో ఉన్నాను కదా సో కొంచెం కంఫర్టబుల్గా ఉండదు మీకు చెప్పడానికి అనేసి నేను ఊరుకున్నాను. మీకు క్లియర్గా అర్థమైతే ఓకే, అది అర్థం కాకపోతే నేను మళ్ళీ వీడియో షేర్ చేస్తాను ఏంటి ఎలా చేయాలి అనేది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.